Welcome to Exams A to Z. This video is a part of learning through MCQs program. దీని పర్పస్ ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుతున్నాం. అయితే దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత చదివిన దానికన్నా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసామన్న దాన్ని బట్టే మన సక్సెస్ డిసైడ్ చేస్తుంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒకసారి చదివేస్తాం, వదిలేస్తాం దాన్ని. కానీ అలా చేయకూడదు. సబ్జెక్ట్ అందరికీ తెలుస్తుంది. వన్స్ ట్వైస్ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా, అవగాహన వస్తుంది. కానీ యాక్యురసీ, క్లారిటీ రావాలి అని అంటే ప్రాక్టీస్ చేయాలి. మీతో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడమే బాధ్యతగా ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేస్తున్నాం అన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈచ్ క్వశ్చన్ మనము డిస్కస్ చేసేటప్పుడు దాంతోపాటు నెంబర్ ఆఫ్ అదర్ క్వశ్చన్స్ కూడా, అంటే అదే టాపిక్ రిలేటెడ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మీకు ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ టాప్డ్ ఇన్ నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020? అయితే నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే 2019 నుంచి, ఈ 2019లో ఈ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ని స్టార్ట్ చేసింది, రిలీజ్ చేయడం. అయితే రీసెంట్గా అంటే 2-3 డేస్ బ్యాక్ దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో ఏ స్టేట్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే అన్ని స్టేట్స్ని ఈక్వల్ ఫూటింగ్లో మనం చూడలేం కదా. డిఫరెంట్ డైవర్సిటీ ఉంది, డిఫరెంట్ ఎకనామిక్ స్టేటస్లు ఉన్నాయి. సో అన్నిటినీ ఒకేలా చూడలేం. కాబట్టి అమాంగ్ మేజర్ స్టేట్స్లో నీతి ఆయోగ్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అంటే ఇక్కడ మేజర్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ స్టేట్స్గా దాన్ని క్లాసిఫై చేశారనమాట. అయితే ఇక్కడ అమాంగ్ మేజర్ స్టేట్స్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనేది క్వశ్చన్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణనా, తమిళనాడునా, కర్ణాటకనా, గుజరాతా? ఇట్ ఈస్ ద కర్ణాటక దట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. ఇట్ ఈస్ ద కర్ణాటక దట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. ఈవెన్ డ్యూరింగ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కర్ణాటక డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చి, అంటే ఇన్నోవేటివ్ పాలసీస్. అసలు ఇది ఎందుకు తీసుకొస్తుంది నీతి ఆయోగ్? ఎందుకు తీసుకొస్తుందంటే ఇట్ సీక్స్ టు ఎంపవర్ ద స్టేట్స్ టు ఇంప్రూవ్ దేర్ ఇన్నోవేషన్ పాలసీస్ బై హైలైటింగ్ దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. అంటే ఏ ఏరియాలో ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సింది అనేది నీతి ఆయోగ్ ఈ ఇన్నోవేషన్ పాలసీస్ ద్వారా. వై? బికాస్ ఇన్నోవేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆ స్టేట్ డెవలప్ అవడానికి ఇన్నోవేషన్ పాలసీస్ బెటర్గా ఉన్నాయంటే ఆ స్టేట్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2019లో రిలీజ్ చేశారు. అండ్ కర్ణాటక స్కోర్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 100 ఇట్ ఈస్ 42.5 అనమాట. తర్వాత మహారాష్ట్ర అండ్ తమిళనాడు అంటే టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయి ఇవి. కర్ణాటక ఫస్ట్ పొజిషన్, మహారాష్ట్ర సెకండ్, తమిళనాడు థర్డ్ పొజిషన్. అండ్ యూనియన్ టెరిటరీస్కి ఒక క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట. యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ టాప్డ్ అమాంగ్ ఇట్ అనమాట. అండ్ తెలంగాణ తీసుకుంటే 5th పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 7th పొజిషన్లో ఉంది అమాంగ్ 17 మేజర్ స్టేట్స్ కేటగిరీలో. అండ్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్లీ స్టేట్స్ని తీసుకుంటే అందులో హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలా మీరు ఒక టాపిక్ గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట.
బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ఈజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్? ఈ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ గురించి మనం రీసెంట్గా న్యూస్లో మనం బాగా వింటున్నాం అనమాట. ఎందుకంటే టీఆర్పీ స్కాండల్, రిపబ్లిక్ టీవీ టీఆర్పీ స్కాండల్లో ఈ కౌన్సిల్ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం, కానీ దాన్ని కాదు మనం ఫోకస్ చేయాల్సింది. ఈ బార్క్ డీటెయిల్స్ గురించి మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అలా మనం చదివితే ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏంటిది? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీని పర్పస్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ జాయింట్ ఇండస్ట్రీ బాడీ అనమాట. ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రాడ్కాస్టర్స్, ఇండియా బ్రాడ్కాస్టర్ ఫౌండేషన్ అని ఉంది, ఒక సంస్థ ఉంది. ఈ ఇండియా బ్రాడ్కాస్టర్స్ ఫౌండేషను అడ్వర్టైజర్స్ ఉంటారు కదా, అంటే డిఫరెంట్ యాడ్లు ఇస్తారు, రికగ్నైజ్డ్ అడ్వర్టైజర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ఏజెన్సీస్ ఉన్నారు కదా వాళ్ళు, అంటే 3. ఈ 3 సంస్థలు కలిసి ఈ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియాని ఏర్పాటు చేశారనమాట. అయితే ఇందులో వీళ్ళ పర్సంటేజ్లు కూడా ఎంత ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఐబిఎఫ్ పర్సంటేజ్ ఎంత అంటే 60% ఉంది దీంట్లో, బార్క్ ఇండియాలో. అడ్వర్టైజర్స్ పర్సంటేజ్ ఎంత ఉందంటే 20% షేర్ ఉంది. అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ఏజెన్సీస్ షేర్ ఎంత ఉందంటే 20% ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో వరల్డ్ లార్జెస్ట్ టెలివిజన్ మెజర్మెంట్ సైన్స్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దగ్గరగా 600 డిఫరెంట్ ఛానల్స్ని మానిటర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది, డిఫరెంట్ ఎపిసోడ్స్. అంటే ఛానల్స్కి లిటరల్గా చెప్పాలంటే రేటింగ్స్ వస్తాయి అనమాట. దాన్నే టీఆర్పీ రేటింగ్ అని అంటాం, వ్యూవర్షిప్ వీటన్నిటిని తీసుకొని. సో దీంట్లో ఒక స్కాండల్ జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఇండియాస్ ర్యాంక్ ఎంత? మనము ఇంతకుముందు నీతి ఆయోగ్ ఇండియాస్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నీతి ఆయోగ్ ఇండియాస్ ఇన్నోవేషన్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి దానికి ప్యారలల్గా గ్లోబల్గా ఏమన్నా ఇండియాస్ ర్యాంక్ ఉందా అనేది మనం తెలుసుకోవాలి. సో అందులో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మనం అన్ని డైమెన్షన్స్లో మనం చదివితేనే, ప్రాక్టీస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ర్యాంక్ ఎంత? ఇట్ ఈస్ 48 ఇండియాస్ ర్యాంక్. అయితే ఇక్కడ కూడా మనం తెలుసుకోవాలి, ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO అంటాము. సో ఇండెక్స్లో టాప్ ఎవరు వచ్చారో కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఇండెక్స్లో టాప్ వచ్చింది స్విట్జర్లాండ్ ఫస్ట్ పొజిషన్, తర్వాత స్వీడన్, తర్వాత US, తర్వాత UK. అయితే మేజర్ స్టేట్స్లో విత్ ఇన్ ఇండియా నీతి ఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో బాటమ్ ఎవరు వచ్చారో కూడా తెలుసుకోవాలి. బీహార్ బాటంలో ఉందన్నమాట, 17th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, PM స్వనిధి స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు? PM స్వనిధి స్కీమ్ దేనికి సంబంధించింది? ఇది ప్రొవైడింగ్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ అనేది అర్థమవుతుంది. ఎందుకని ఈ 4 ఆప్షన్స్లో సేమ్ ఒకేలా ఇచ్చారు కాబట్టి. మైక్రో క్రెడిట్ అంటే ఏంటి? చిన్న మొత్తాల్లో లోన్ ఇవ్వడం అనమాట. అంటే స్మాల్ అమౌంట్స్లో 10,000, 20,000, 50,000 ఇలాగా. అయితే ఈ స్వనిధి స్కీమ్, PM స్వనిధి స్కీమ్ అనేది ఎవరికి సంబంధించింది? స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఇవ్వడమా, ఫిషర్మెన్కి లోన్ ఇవ్వడమా, డైరీ ఫార్మర్స్కి లోన్ ఇవ్వడమా, లేకపోతే వీవర్స్కి లోన్ ఇవ్వడమా?
సో ఇందులో స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఇవ్వడం అనమాట. అసలు పిఎం స్వనిధి అంటే ఏంటి? ప్రధానమంత్రి ఆర్ పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి ప్రోగ్రామ్. దీంతో మనకు అర్థమైపోతుంది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ స్కీమ్ అని. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? జూన్ 2020లో లాంచ్ చేశారు. దాని పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ టు స్ట్రీట్ వెండర్స్, ఏ కొలెటరల్ ఫ్రీ లోన్. ఇది ఇంపార్టెంట్. కొలెటరల్ ఫ్రీ లోన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా బ్యాంక్ వెళ్ళావు అనుకో, నీకు లోన్ కావాలంటే ఏదైనా అసెట్ అడుగుతారు. బంగారం అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా ప్రాపర్టీ. అయితే ఇక్కడ కొలెటరల్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ ₹10,000 ఎట్ ద కన్సెషనల్ రేట్స్ ఆఫ్ 7.25%. చాలా తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వడం జరుగుతుంది, ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చింది అని అంటే, ఇవన్నీ కూడా ఎన్పిఎస్ కింద మారిపోతాయి. ఇప్పుడు లోన్ తీసుకున్నారు, లోన్ ఆన్ టైంలో కట్టట్లేదు వీళ్ళందరూ కూడా. ఇది మొత్తం ఏమవుతుంది? ఎన్పిఏ కింద మారిపోతుంది. బ్యాంక్స్కి చాలా తలనొప్పి అయిపోయింది అనమాట, హెడేక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇలా మనము క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వెన్ వాజ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005, 2006, 2007, 2008? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006. గుర్తుపట్టుకోండి, మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఎనాక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇది వచ్చింది. ఇట్ ఫంక్షన్స్ అండర్, ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. దిస్ రెస్పాన్స్ ఫోర్స్ ఫంక్షన్స్ అండర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనమాట, ఇన్ విచ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇట్. సో దీని ఆధ్వర్యంలో ఈ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. దీని పర్పస్ ఏంటంటే, ఎక్కడైతే డిజాస్టర్స్ వచ్చాయో వెంటనే ఇది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ సేవ్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి రీహాబిలిటేషన్ జనరల్గా ఫ్లడ్స్ మనం బాగా చూస్తుంటాం. ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే సునామీ కానీ, లేకపోతే వోల్కానిక్ ఎరప్షన్స్ ఉన్నా, అఫ్కోర్స్ ఇండియాలో అవి లేవనుకోండి, విత్ ఇన్ ఇండియాలో చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అండ్ ఎర్త్క్వేక్స్ వచ్చినా, ఇది వెంటనే ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, ఇది వెంటనే రెస్పాండ్ అయ్యి ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ లార్జ్ స్కేల్ అనమాట. ఓకే, సో ఇలా మనం ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మనం డీటెయిల్డ్గా మనం చదవడం వల్ల మనకి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రాక్టీస్ ఈజ్ అవర్ సక్సెస్ మంత్ర. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీతో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని మేము అనుకుంటున్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ మేము లాంచ్ చేసాం. ఏపీఎస్సి గ్రూప్ 2 డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇందులో 5+5 పాలిటీ క్వశ్చన్స్ ఇస్తాం, 5 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తాం. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫోకస్ ఆన్ ఏపీ ఇస్తాం. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇది ఇంగ్లీష్ మీడియము. అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా మేము లాంచ్ చేసాం. అదేవిధంగా మేము టీఎస్పీఎస్సి గ్రూప్ 2 కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. అయితే మీరు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ బిట్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఇట్ మస్ట్ బి ఆర్గనైజ్డ్ అనమాట. సో ఈ ఆర్గనైజ్డ్గా మనం ఇవ్వడమే దీని ఉద్దేశం. మీరు కనుక ప్రాక్టీస్ చేయకపోతే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అర్థం. సమ్వన్ ఈజ్ ప్రాక్టీసింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ బెటర్ అనమాట. ఎందుకంటే లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి, లిమిటెడ్ పోస్టులు ఉంటాయి, మోర్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో ఫ్రమ్ ద డే 1 ఇట్ సెల్ఫ్ వాళ్ళే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 వాళ్ళకి కూడా దీన్ని మేము లాంచ్ చేసాము. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఎగ్జామ్స్ A to Z యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తాము. ఆర్ ప్లేస్టోర్లో డైరెక్ట్గా మీరు ఎగ్జామ్స్ A to Z అని టైప్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ ఫార్మాట్లో యాప్ ఉంటుంది ఐకాన్లో. సో డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు
స్టోర్లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ కోర్సెస్ మనకు కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ బీయింగ్ టేకెన్ అండ్ హైలీ ఆర్గనైజ్డ్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు అలా ఆర్గనైజ్డ్గా చేయడం వల్ల ఆ చాప్టర్లోంచి కంప్లీట్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇదేలో కూడా మేము లాంచ్ చేసాం టీఎస్పీఎస్సీ వాళ్ళకి. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.